బ్రేకింగ్ న్యూస్. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. 5 నెలల జీతాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా చేపట్టారు. జీతాలు పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల నుండి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. 9-10 పైసలు ప్లస్ గుడ్ల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చేది ఇవ్వకుంటుండి ఈ రోజు మేము స్కూళ్ళల్లో వంట చేయడానికి ఇబ్బంది పడుతూ, షాప్లలో మాటలు పడుతూ, అప్పులు తెచ్చి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఈ రోజు మేము న్యాయప్రదంగా కమిషనర్ ఆఫీస్కి వచ్చి ఒక మెమోరాండం ఇచ్చిపోయి మా బిల్లులు రిలీజ్ చేయమని అడుగుదామని వస్తే ఎక్కడ అరెస్టులు అక్కడ నైట్ నుండి ట్రైన్లల్లో బస్లల్లో వాళ్ళు వెహికల్ కట్టుకొస్తే వెహికల్ మా రాష్ట్ర కార్యదర్శిని రమ్మక్కని ఇంట్లోనే అరెస్ట్ చేయడము, మన సిఐటి నాయకుడు భాస్కర్ అన్నని గిట్ట ఇంటి దగ్గర పోయి అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ వర్కర్స్ ని ఎక్కడంటే అక్కడ ఇళ్లలో పోయి అరెస్ట్ చేసి పెట్టేస్తున్నారు. మళ్ళీ మేము ఇంకొకరికి చెప్పుకోవాలి, గవర్నమెంట్ ఈ రోజు ఆడపిల్లలని చూడకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఇక్కడ మేము అంటే వేరే జిల్లాల నుండి మేము రావడానికి ఒక రోజు మొత్తం పడుతుంది. మేము అంత దూరం నుండి వచ్చిన గీత కమిషనర్ ఆఫీస్ దగ్గర మమ్మల్ని కలవనీయకుండా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తే మేము ఎక్కడ పోయి మా బాధలు చెప్పుకోవాలి, గవర్నమెంట్ మాకు చెప్పాలి. ఈ రోజు అరెస్ట్ చేసినట్టు కాదు, మా బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లులు ఇచ్చిన దాకా రిలీజ్ చేసిన దాకా మేము ఇక్కడికి నుంచి లేచేదే కాదు. పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినా సరే మేము అక్కడనే ఉండైనా మేము మధ్యస్థం కానీ మమ్మల్ని మర్యాదగా మమ్మల్ని కమిషనర్ తోటి కల్పించి మా బాధలు ఏదో చెప్పుకొని మా జిల్లా కార్యదర్శి రమక్క గారిని వెంటనే మా సిఐటి నాయకుడు భాస్కర్ అన్నని వెంటనే రిలీజ్ చేసి ఈ రోజు కమిషనర్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి మా బాధలు ఏందో సార్కి చెప్పుకుంటట్టుగా తెలుపుకుంటే బాగుంటుందని మా కోరిక. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ఆందోళన నెలకొంది. మధ్యాహ్న భోజన కార్మికులు అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చారు. వాళ్ళకి దాదాపుగా 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేరు, పెండింగ్ బిల్లులు అట్లాగే ఉన్నాయి. సో వాటిని క్లియర్ చేయాలన్నటువంటి ఆందోళనతో వాళ్ళు వచ్చి అక్కడ ఆఫీస్ ముందు ధర్నా చేయడంతో అక్కడ పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, దాదాపుగా 5 నెలలుగా జీతాలు రావట్లేవని చెప్తున్నారు, పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయి, వారిని ఎవరు పట్టించుకోవట్లేరు, ఎవరు మా సమస్యను తీర్చట్లేరు అంటూ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ డిమాండ్స్ ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు? హైదరాబాద్ లక్డికాపల్లో ఉన్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని మధ్యాహ్న భోజన కార్మికులు ముట్టడించారు. ప్రధానంగా వేతనాలు 6 నెలలుగా వేతనాలు చెల్లించడం, వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు కోట్లాది రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది ఈ మధ్యాహ్న భోజన పథకం మీద ఆధారపడి కార్మికులు జీవిస్తున్నారు. సో వారి బిల్లులు ఇవ్వకపోతే మేము ఎలా? ఎందుకంటే విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నాం. మేము అప్పులు తెచ్చి మేము బిల్లులు చెల్లిస్తున్నాం. ఏదైతే కిరాణా షాప్లలో సరుకులు తెచ్చుకుంటే అక్కడ మేము క్లియర్ చేస్తున్నాం. కానీ మాకు 6 నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు, జీతాలు ఇవ్వడం లేదంటే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. సో వందలాది మంది కమిషనర్ కార్యాలయానికి తరలి రావడంతో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని స్థానిక సైఫాబాద్, నాంపల్లితో పాటుగా మరికొన్ని పోలీస్ స్టేషన్ తరలించారు. ఖచ్చితంగా ఎందుకంటే ఈ బిల్లులు ఇవ్వకపోవడం, ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా దీన్ని ఇవ్వడం వల్ల కొంత పెండింగ్ జరుగుతుంది. గ్రీన్ ఛానల్ ద్వారా కూడా ఈ బిల్లులు, వేతనాలు చెల్లించాలని ఆ కార్మిక సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరెస్టు చేసి మమ్మల్ని నిర్బంధించినా కూడా మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 10,000 వేతనంతో పాటుగా 6 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిర్బంధించినా కూడా, అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినా కూడా మా పోరాటం అక్కడి నుంచే కొనసాగిస్తామని చెప్పి కూడా మధ్యాహ్న భోజన కార్మిక సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. స్కూల్ ఆఫ్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ సంబంధించిన డైరెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మధ్యాహ్న భోజన కార్మికులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకు ఒక 5-6 నెలల నుంచి జీతాలు రావట్లేవు, పెండింగ్ బిల్లులు అట్లాగే ఉన్నాయి. అవి రావడంతో జీతాలు రాగలేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ తమ సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని పోలీసులు అరెస్టు చేసి
పోలీసులు అక్కడ పోలీస్ స్టేషన్కి తరలించారు.